ప్రైజ్ లార్డ్ నాన్న అందరికీ. ఈరోజు మనం బైబిల్ లెసన్ నేర్చుకున్నాం కదా. మన VBS థీమ్ ఏంటి నాన్న? జీసస్ ఈజ్ మై కింగ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోక రక్షకుడు ఎవరు? యేసయ్య. యేసయ్య వాళ్ళ మమ్మీ వచ్చారు. యేసయ్య వాళ్ళ మమ్మీని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామా మనం? కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. లాస్ట్లో మీరు కూడా అడుగుదూరు. మా CWC VBS పరిచర్యకి వచ్చిన మరియమ్మ గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నామండి. వందనాలమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ విధంగా నా సాక్ష్యం పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరియమ్మ గారు, మీ బాల్య దినాలు మీ చిన్న వయసులో ఎలా గడిపేవారు? మాది నజరేతులోని చిన్న గ్రామం అండి. మాది పేద కుటుంబం. నేను నా తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉండేదాన్ని. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, తోరా చదవడం, విశ్రాంతి దినాన్ని ఆచరించడం, తర్వాత ఉపవాస ప్రార్థన చేయడం నా దినచర్యగా ఉండేది. పిల్లలు చూసారా, మరియమ్మ గారంట యేసయ్య వాళ్ళ మమ్మీ అంట ప్రతిరోజు మరి చక్కగా తోరా చదువుకునే వాళ్ళంట. అంటే తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథం, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ కూడా ఆమె చక్కగా చదువుకొని దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవారంట. పిల్లలు ప్రార్థన చేసుకునేవారంట. మనం కూడా అలా ఉంటే మరి మరియమ్మ గారు లాగా మనం ఉంటాం. పిల్లలు, మరియమ్మ గారు, మరి గాబ్రియేలు దేవదూత వచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు అన్నప్పుడు మీరు భయపడలేదా? భయపడ్డానండి. కంగారు కూడా వేసింది. సమాజం గురించి భయపడ్డాను, కానీ నా భయానికన్నా దేవుని చిత్తమే ముఖ్యమని గ్రహించి ప్రభు దాసురాలను నీ చిత్త ప్రకారం నాకు జరుగును కాక అని నేను అప్పగించుకున్నాను. మరియమ్మ గారు, యేసయ్య పుట్టినప్పుడు చిన్నప్పుడు అల్లరి చేసేవారా యేసయ్య? లేదండి. యేసయ్య చాలా నెమ్మదిగా ఉండేవారు, సౌమ్యులు, వినయంతో ఉండేవారు, తల్లిదండ్రులకి సహాయం చేసేవారు, పెద్దల్ని గౌరవించేవారు, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే మంచి మనసు యేసయ్యది. పిల్లలు చూసారా, మరి యేసయ్య చిన్నప్పుడు చాలా ఒబీడియంట్గా ఉన్నారంట. మరి యేసయ్య అల్లరి చేసేవారు కాదు. మీరు కూడా అల్లరి చేయకూడదు, పేరెంట్స్కి ఒబీడియంట్గా ఉండాలి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు మీరు వినాలి. పిల్లలు వింటారు కదా. మరియమ్మ గారు, యేసయ్య మరి ఒక ప్రేయర్ మీటింగ్ అప్పుడు 5,000 మందికి పైగా మరి 5 రొట్టెలు చిన్న చేపలను మరి అందరికీ సమృద్ధిగా పంచిపెట్టారు. దీని విషయంలో మీరు ఏం చెప్తారు మరియమ్మ గారు? యేసయ్య ఒక బహిరంగ మీటింగ్ పెట్టినప్పుడు మీలాగే చిన్నపిల్లలు వాళ్ళ మమ్మీ ఇచ్చిన స్నాక్స్ పట్టుకొని ఒక బాబు వచ్చాడంట. అప్పుడు ఈ రోజుల్లో ఎలాగైతే మనం మీటింగ్ చేరుతున్నామో ఆ బాబు కూడా మమ్మీ తెచ్చిన స్నాక్స్ పట్టుకొని వచ్చినప్పుడు యేసయ్య అక్కడున్న జనమందరికీ భోజనం పెట్టడానికి ఏముంది మీ దగ్గర అన్నప్పుడు ఆ బాలుడు తీసుకొచ్చి ఆయన చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను పెట్టాడు. పిల్లలు అప్పుడు యేసయ్య దాన్ని ప్రేయర్ చేసి అందరికీ వడ్డించినప్పుడు సమృద్ధిగా తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. దేవుడి యొక్క మహాకార్యాన్ని ఆ రోజు మేము చూసాం. అంతేకాకుండా మరి యేసయ్య అసలు పరిచర్యే మొదలుపెట్టినప్పుడు కానానులో ఒక అద్భుతం చేశారు కదా మరియమ్మ గారు. ఆ సమయంలో మీకు యేసయ్య అద్భుతం చేస్తారని ఎలా తెలిసింది? నా యేసుకి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఉందని నాకు తెలుసు. ఆ రోజుల్లో మనకి ఇప్పుడు ఎలాగైతే మీరు ఫంక్షన్లు చేసుకున్నప్పుడు బిర్యానీ ముఖ్యమో ఆ రోజుల్లో ద్రాక్షారసం అంత ఇంపార్టెంట్. అప్పుడు యేసయ్య దగ్గరికి, అక్కడ పెళ్ళి విందు చేసుకుంటున్న పెద్దకి దగ్గరికి వెళ్ళి చెప్పాను, యేసయ్య మీతో చెప్పింది చెయ్యండి అని. అప్పుడు యేసయ్య నీటిని ద్రాక్షారసంగా మార్చి అక్కడ ఒక మొదటి తన యొక్క అద్భుతాన్ని చూపించారు. పిల్లలు చూసారా, మరియమ్మ గారికి యేసయ్య అంటే ఎంత నమ్మకం ఉందో. మరి ఆ చిన్నతనంలోనే యేసు చెప్పినట్లు మీరు చెయ్యండి అన్నారు. మనం కూడా మన పేరెంట్స్కి నమ్మకాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. పిల్లలు
అంతేకాకుండా ఒకసారి ప్రేయర్ మీటింగ్ అప్పుడు చిన్నపిల్లలు వస్తుంటే శిష్యులు గద్దించారు కదా మరియమ్మ గారు, ఆ విషయంలో మీరు ఏమని అంటారు? ఎందుకు అలా గద్దించారు? చిన్నపిల్లలు అనగానే ఇదిగో ఇలాగే అల్లరి చేస్తారని, ఏసై మీద పడిపోతారని, మెసేజ్ సరిగ్గా విననివ్వరని శిష్యులకి కోపం వచ్చి మిమ్మల్ని చిన్నపిల్లల్ని రానివద్దన్నారు. కానీ ఏసైకి మీరంటే చాలా ఇష్టం పిల్లలు, మిమ్మల్ని అందరినీ ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. శిష్యులకి చెప్పారు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, కాబట్టి పిల్లలు నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి. చూసారా పిల్లలు, యేసయ్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం అంట. మరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఆలకిస్తారు? యేసయ్య ఆలకిస్తారు. పిల్లలు మీరు ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకోవాలి, క్రమం తప్పకుండా సండే స్కూల్కి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. అర్థమైందా? యేసయ్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం అంట. పిల్లలు మరియమ్మ గారు, మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరి మీ గురించి అంత బాధలో అంత శ్రమలో మీ గురించి చెప్పారు కదా, మీకు ఇంకనూ పిల్లలు ఉన్నారు కదా, ఆయన శిష్యుడైన జబదయి అయిన మరి యోహానికి ఆ బాధ్యత అప్పగించారు. ఎందుకని మరియమ్మ గారు? యేసు తర్వాత నాకు కుమారులు ఉన్నారండి. అయితే యేసయ్యను వారు సొంత రక్షకునిగా అంగీకరించలేదు. అప్పటికి పునరుద్ధానుడు అయిన తర్వాతే యేసయ్యను రక్షకునిగా అంగీకరించారు. యోహాన్ అయితే మొదటి నుంచి ఆయన లోక రక్షకుడిగా అంగీకరించి సిలువ వరకు ఆయన వెంటే ఉన్నారు. మరియమ్మ గారు, మీరు మా VBSకి వచ్చారు, మా పిల్లలకి ఏదైనా 2-3 మాటలు చిన్న సందేశాన్ని ఇవ్వండి. పిల్లలు, మీరంటే యేసయ్యకి చాలా ఇష్టం. యేసయ్య చిన్నప్పుడు తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉన్నారో మీరు కూడా మీ పేరెంట్స్కి లోబడి ఉండండి. దేవుని మాటలు నేర్చుకోండి. మీకు సండే స్కూల్లో టీచర్స్ చెప్తున్న ప్రతి పాఠాన్ని వినండి. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, క్రమం తప్పకుండా సండే స్కూల్కి రండి. మీరు చేసే ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. మీ వెంటే యేసయ్య ఎప్పుడూ ఉంటారు. మీరు దేవుని వెంబడిస్తూ ఉంటే లోకానికి ఉప్పుగా వెలుగునిచ్చే నక్షత్రాల మెరుస్తూ దేవునికి మహిమకరంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్.